ప్రార్థన. శాంతపానమచింత్య వైభవం తం నరం పుషికోచరం ముఖే మన్మహే కిమపి తుందిలం మన్మహే కిమపి తుందిలం గుంటూరు జిల్లా వారు సమర్పించు సాంఘిక నాటిక గారడి. రచన దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు. నాటిక గారడి. రాజకీయాల్లో ఓడిపోయిందో ఏం జరుగుతుంది ఇక్కడ? నది నోటి న్యూసెన్స్ ఏంట్రా? అసలు నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఎవరు పెట్టాడు ఇక్కడ? ఇది సందుకి బెల్ట్ షాప్ పర్మిషన్ లేదు కానీ నేను ప్రొఫెసర్ కావాలంట పక్కన మాడుతున్నా. నన్ను పక్కన పిలిచావంటే దీని అరేంజర్ నువ్వేనమాట. చూడు, నేను మందు మగ్గుగా దేనికి లొంగను లొంగను లొంగను. ఏ కరెంటు? ఈ కరెంట్ ఎంత కావాలి? 500 కావాలి. అమ్మో, మీ ట్రాన్స్ఫార్మర్ సరే ఇలా జనం బాగా వచ్చారు కాబట్టి ఈ దాకా లాగొచ్చు. కాకపోతే సాయం చేయాలి. చెప్పు, ఈ ఆటో వాళ్ళ బయటికి రెక్కబెడతావా లేక పక్కన చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. లేదు కానీ బాగా ఉపయోగపడుతుంది జనానికి చెప్పాలి. ఎందుకంటే మీరు పోలీసులు కాబట్టి జనం మీ మాటలు నమ్ముతారు, సాయంత్రం ఉంటారు. కరెంట్ బాగా వచ్చింది. సరే సరే అప్పుడు మనకేం కాదుగా. నాకేం కాదు, అంటే నాకేమన్నా అయితే ఏం కాదు అనుకోండి. సరే. అరే అప్పుడు నాదో డౌట్ రా. నీ మగపిల్లల్ని ఆడపిల్లగా మారుతానవుగా, నిజంగా మారుతావా? నేతి మీరు కదా నేనంతా లేదు. మైసూర్ బాబు మైసూర్ ఉందా? లేదు. సత్యబాబు సత్యం కూడా లేదు. త్వరగా దాంట్లో పెట్టావు కదా అసలు. ఏం కాదు అనుకోండి. అలా చూస్తున్నారు. అరే ఎవరు అనుకుంటున్నారు? మామూలు కానివాడు కాదురా, నంబర్ 1 కానివాడు. అందుకే
ఈడిచ్చిన దానితో కట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళా ఇదిగో పోలీస్ అయితే వచ్చా ఎప్పుడు ముందుగా క్వశ్చన్లో జవాబులు నేను ఎప్పుడు క్వశ్చన్ పిల్లలు జవాబు చెప్తాడు. ఓ పిల్లడా నేను అడిగే క్వశ్చన్కి జవాబు చెప్తావా? ఎట్టా చెబుతావు? నేనెవరు? ఏందిరా ఎగాదేగా చూస్తున్నావు? నేను మనిషి కాదు డౌట్ అయింది నీకు. తేడాగా ఉంటాను. సర్లే నువ్వు చెప్పినట్టు ఈయన మనిషే కాకపోతే ఎవరు? డాక్టరా, యాక్టరా, పోలీసా, కలెక్టరా? ఎట్టా చెప్పగలిగావు? ఏముంది? చేతిలో ఏముంది? కాళ్ళకి ఏముంది? ఎట్టా చెప్పగలిగావు? పోలీసులు టోపీ చేతిలో లాంటి కాళ్ళకు బూట్లు ఉన్నాయని ఆయన లేదు పోలీసులు చెప్పాడా? ఏమండి తెలుసుకోవడం కరెంట్ కదా కాసేపు సరే సర్లే ఇంకా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈయన ఏ రంగు సక్కా వేసుకున్నాడు? నలుప, పసుప, ఆకుపచ్చ, ఎరుప? ఎట్టా చెప్పగలిగా? ఇప్పుడు చెప్పు. ఈయన నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా? ఎట్టా చెప్పగలిగా? ఇప్పుడు చెప్పు. ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా? ఎట్టా చెప్పగలిగా? అసలు కరెక్ట్ గా ఎట్లా చెప్పాడు? అందుకే అంటారంటే ఇంటి ముందు పోలీసు నువ్వేమన్నా అనుకోరా. ఇదిగో ఈ విషయం తేలందే నాకు అసలు నిద్ర పట్టదనుకో. ఇప్పుడు దేశంలో మేము అడుగుతాం జవాబు మేము చెప్తాం అంతేకన్నారా? ఇప్పుడు మిమ్మల్ని చూపించామన్నావు డాక్టరా, యాక్టరా, పోలీసా, కలెక్టర్ అన్నావు. ఏం చెప్పాడు? పోలీస్ అన్నాడు. అంటే మొదటి ప్రశ్నకు మూడో జవాబు, రెండో ప్రశ్నకు రెండో జవాబు, లాస్ట్ ప్రశ్నకు మొదటి జవాబు. ఈ సంగతి కానీ జనానికి తెలిస్తే ఈ విమానం మొత్తం ఎందుకు అలా నెట్టుకుంటారు? అరే ఇది మహిళ తాగిస్తూ ఒక్కొక్కడు వచ్చి బస్సులో తీసుకోండి. అది అలా అలా రావాలి. సరే ఇలా కరెంట్ బాగా వచ్చినట్టుంది. మన కరెంట్ నా పీరా నేను మళ్ళీ మా ఎస్ఐ గారికి నీకు రావలసిన 500 కరెంటు కదా. రన్నింగ్ రేస్ లో మన దేశం తరఫున ఒలింపిక్స్ పంపిస్తే గోల్డ్లోనే గ్యారెంటీగా చెప్తాడా? అందుకే అంటారంటే మన తినే బీపీ కింద కదా దేవుడు రాసి పెట్టుకున్నాడు. ఏడాది కాలం రాసి పెట్టింది అటు అతనికి పని కాదమ్మా. ఎందుకే ఓరక బాధపడిపోతావు? ఇక్కడ డబ్బులు అయిపోతావు. ఇగో ఈ సెంటర్ కదా ఇంకో సెంటర్, ఇంకో సెంటర్ కదా ఇంకో సెంటర్. ఇప్పుడు మన పోలీస్ బాబులు ఇక్కడ డబ్బులు పోయినంత మాత్రం చూసుకుంటాడా? అది కదా ఆటో దగ్గర ఇది తోపుడు పంటల దగ్గర అది కూడా కుదరలేదు అనుకో. ఇది పోసుకున్నాడు అడుగు తినేవాడు వీళ్ళు పొగుతున్నాడా లేదా తిరుగుతున్నాడా? అరే ఒరే అప్పులు ఆ డబ్బులు అదేరా ఆ కరెంటు వాళ్ళకి దొరకనట్టేనా? నీకు దక్కనట్టే అంటే నీకు దొరికిద్దా? అంటే ఆ దొంగ ఫ్యానింగ్ మందే అప్పుడు హలో అవతల ఎవరు యువతల పోగొట్టు ఏంది పడి చచ్చిపోయాడా? అయితే ఏంది పోయడానికి మనుషులు కావాలా? మరి ఏడవడానికో ఏంది
నువ్వే ఎడుతావా? ఒక పని చేయి, నీతో పాటు ముందు చూసుకొని నువ్వే పోసుకో. లేకపోతే ఏంటి ఇంతకీ డబ్బులే మాత్రం ఉండేది కదా, చచ్చిపోయాడు కదా. అయితే 20 కోట్లుడియా, మరి ఏం బాగా వద్దుడు పోయినా మనుషులు ఏడవడానికి 10 మంది మంచి ఎంత స్పీడ్ ఉండదో గంగప్ప శక్తులకి బ్యాండ్ వేదాలకి 50,000 రూపాయలు ఏడుగా 50,000 రూపాయలు డోర్ చేసావు. ఇంకా నా కమిషన్ చెప్పి ఎందుకు ఎందుకు చేస్తా? ఓకే ఓకే. అయితే 10 days లో ఏడిసే వాళ్ళకి 10 నిమిషాలకు ఒకసారి తీయవాలి. ఎందుకంటే ఏడిసి సొమ్మసిని పోతారుగా అందుకు. సరే, ఒక అరగంట అన్ని ఏర్పాటు చేస్తాను. అడ్వాన్స్ ఓకే. 20 కోట్లు డబ్బులు ఉంటాయంట. 50,000 ఇంచుకొస్తామా? ఏమమ్మా, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు, కూతురు దుబాయ్లో ఉంది, వీళ్ళేమో ఇక్కడ చచ్చారు. వాళ్ళేమో ఇక్కడ రారంట. మొయ్యడానికి మనుషులు 50 మంది మనుషులు పంపిస్తున్నారు. 50,000 ఇందు కూడా సత్తలు పెళ్ళిళ్ళకైనా, కత్తిరాలకైనా, ఊళ్ళో పక్షులకైనా, సమర్థవంతులకైనా, పార్టీ మీటింగ్లకైనా, హస్తాలకైనా, దందులకైనా మనుషులు పంపించేది ఈ పోకర కూరగాయలే. హలో, అవతల ఎవరు? యువతల పోకర కూరగాయలు మాట్లాడతా. ఏంది అన్నం కలిపి నోట్లో ముద్దలు కట్టిన మనిషి కావాలా? మరి రెండో దానికో అదే కడగటానికి మూతి పెట్టేది. ఎంత మనుషులు పంపించోడు మొత్తం చెప్తాను సార్. ఏ సంపాదన రావాలమ్మా, చాలా తిరిగి లేదు, డబ్బులు ఆదాలి. అదే కానీ అప్పుడే అనిపోయాడు. చూడమా, నా వల్ల ఎంతో మంది బాగుపడతారు. ఏదో మంచోళ్ళు మీరు బాగుపడలేదు ఆడే నా మాటలు ఎవరు చెప్పొచ్చు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా నేను చెప్పేట్టున్నా ఏదో బాగుపడడం సలహా చెప్తానా. ఈ భూప్రపంచం మీద మనిషి బతుకున్నంత కాలం నా వ్యాపారానికి ఎలాంటి టోకా లేదు. మొన్ననే ఓ రాజకీయ పార్టీ మీటింగ్ జరిగింది. మనిషికి 500 రూపాయల డబ్బులు, తినడానికి పలావ ప్యాకెట్, తాగడానికి వాటర్ ముందు రాను వాడు మీరు ఇద్దరు వస్తే డబ్బులు వస్తాను. నాకు తెలియకలుగుతా మీ గాడి చెప్తే డబ్బులు వస్తుంది గ్యారెంటీ ఉందా? 1000 రూపాయలు డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఉందో లేదో తెలియదు కానీ ఆత్మసంతృప్తి తెచ్చుతున్న గ్యారెంటీ మాత్రం వయసుకొచ్చావు, ఇంట్లో ఖర్చు ఉన్న మాత్రం కొడుకులు బాగా చదివించావు, ఆడికే ఉద్యోగం లేదు. ఏదో 10 మందితో పాటు వస్తే నీకు డబ్బులు వచ్చేది. అన్ని పనులు అందరూ చేయలేదు. ఏదో మాకు శాతం కూడా మేము చేసుకుంటాం. పొద్దున్న చూసి పిల్లలు వెళ్ళిపోయినట్టుంది మీ అవ్వ. మొదటిదాకా చూద్దాం చేద్దాం. ఇప్పుడు నువ్వు ఆ లెక్కలతో వచ్చావే రావమ్మా. అసలు నేను చేసే పని తప్పైతే నాకంత డిమాండ్ ఎందుకు ఉంటుంది? నా ఫోన్ టిక్కు 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 ఎందుకు కొట్టుకుంటుంది? సరే, నేను చేసే పని తప్పే అనుకున్నాను. మరి మీరు చేసే గాడి జనాన్ని మోసం చేయలేదు. నాకు తెలియగలుగుతా మీ గాడి ఈ టీవీలు సినిమాలు చూపుతా ఎవరు వస్తున్నారు? అవునమ్మా చూడరా, దానిని మా వృత్తి. ఆ అరగంట సేపు జనాన్ని నవ్విస్తాం, ఆటలాడతాం, పాటలు పాడతాం, డాన్సులు చేస్తాం. జనం కూడా అన్నీ మర్చిపోయి ఆనందిస్తారు. అక్కడ నేను ఇచ్చే తాయితులు పని సేవించడం సగం మందికి తెలుసు. ఆ తాయితులు కనుక్కొని వాళ్ళు ఏదో మంత్రులు, ముఖ్యమంత్రులు అయిపోతారు కొనుక్కోరు. ఆ అరగంట సేపు వాళ్ళు మా దగ్గర కొనుక్కున్న ఆనందానికి బహుమానం రా 50 రూపాయలు. ఇదే సినిమాలు టీవీలు వచ్చిన తర్వాత ఎవరు చూస్తారా? ఇట్లాంటి కళల్ని ఏమొచ్చినా ఈ మహానుభావులు ఆదరించారు, ఆదరిస్తున్నారు, ఆదరిస్తారు. అయినా ఇది మనసుకి వినోదానికి సంబంధించిన విషయం. ఇలాంటి పోకర సేపు అర్థం కదా. అదృష్టం అందులో ఎక్కిస్తుంటే బుద్ధి బురదలో లాగిందంట. అట్టాగుంది ఎవరు మారరు, మీరు మారరు. హలో, అవతల ఎవరో యువతలు పోకర గురని మాట్లాడతా. అయితే ఎట్లాంటి ఆలస్యం చేస్తారా? లైన్లో ఉండవు. ఏ ఎవరో అవతల ఆర్టీసీ బస్సులు పెట్టడానికి మద్దతు కావాలంట. నీకేదో అవసరం కబురెట్టు వస్తా.
వస్తలాగా తగలబెట్టడానికి నేను వచ్చి తగలబెట్టాలి వస్తలా ఆర్టీసీ బస్ కర్మ రాష్ట్రాన్ని కూడా తగలబెట్టించేస్తావు నువ్వు. మన ఇక్కడే ఓ ఎమ్మెల్యేకి మంత్రి పదవి రాలేదు. టీవీ వాళ్ళ ముందు పెట్రోల్ పోసుకుని తగలెట్టుకున్నట్టుగా నటించాలా యాడ్ చేయాలా అని చెప్పి మన కాలేజీ నుంచి తీసుకుపోయారు. 5 ఏళ్ళ క్రితం మనసు కాక పోయిన తర్వాత ఆ టీవీ వాళ్ళ ముందు ఆ ఎమ్మెల్యే మనసు నిజంగానే పెట్రోల్ నీళ్లు కలిపోసి వాళ్ళని తగలెట్టేశారు. నలుగురు బిడ్డలు ఉగ్గి పాలైపోయారు. ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి వచ్చింది. ఈ గురువు కమిషన్ వచ్చింది. ఆ బిడ్డలు ప్రభుత్వం తల్లిని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయిందయ్యా. డబ్బు కోసం ఇట్లాంటి ఎవరు దేశాన్ని కూడా తరపు పెడతారు. కాల్సిమైంది ఓడిపో. ఇల్లు పని ఏమైందిరా? ఏందిరా ఇల్లు పని ఏమైంది? ఏందిరా ఇల్లు పని ఏమైంది? తప్పైంది చదువు నోదైందా? ఏంటయ్యా ఇంటికి వచ్చిన పిల్లల్ని అన్నంగాడు వచ్చాడు కదా, తిన్నావా తాగేవని ఆడుకున్నా రాకబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమవుతున్నామా యథామావుడే మంచం ఇచ్చిన వాడికే ఉద్యోగం ఇచ్చారు. అంటే నువ్వు చదువు ఎందుకు పనికిరాదన్నా? చదువును చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయమ్మా. ఇప్పుడు పనిచేస్తున్నది కేవలం లంచం రికమెండేషన్. అవి రెండు లేనంటే దేశానికి రాటపట్లయ్యారు. కట్టపడితే ఏదైనా సాధించవచ్చు. కాకపోతే కొద్దిగా సహనం ఉండాలి మనిషికి. నీ ఐదు సెకండ్లో నిజంగా వేరు. నీ చదువు తగ్గి ఉద్యోగం వచ్చినప్పుడే సెద్ది పెట్టు. అప్పటిదాకా ఇంటికి అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా బతుకుంటే నేను మాత్రం చదవని వల్ల ఇంట్లోనే కూర్చోవాలి అంతేగా? అట్లా కాదు. అతను చెప్పి లక్షలు లక్షలు కావాలంటే ఆయన చెప్పాడు. దాని దగ్గర ఇప్పుడే కదమ్మా, ఎప్పుడు డబ్బులు. మొన్నటికి మొన్న ఒక పెద్ద ఫేమస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జస్ట్ 1 lakh కడితే చాలు ఆ ఉద్యోగం నాకు ఇచ్చేవాళ్ళు. ఈయనగా అడిగితే ఈయన దగ్గర డబ్బులు లేవన్నారు. కొన్ని అప్పు చేద్దామన్నాను, దానికి ఒప్పుకోలేదు. కనీసం రికమెండేషన్ చెప్పిద్దామంటే టాటా బిర్లా లాగా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అబ్బో చాలా పెద్దది. కారణి చేయడం ఏంటో నోటిఫికేషన్ మాట్లాడతావులా? చిన్నప్పుడు నువ్వు తాగిన పాడబ్బ కానించి ఇవాళ కట్టిన బట్ట నువ్వు చదువు ఆఖరికి నువ్వు బతుకుతున్న బతుకు అంతా ఆయన గాలి చేసి తెచ్చిన డబ్బుతోనే. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది కూడా ఒక బ్రతుకేనా? ఈ ఇంట్లో పుట్టడం వల్ల నేను ఎంత కోల్పోయానో మీకే తెలుసు. ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దామంటే జోబులో డబ్బులు ఉండవు. హెల్త్ బాగోలేదని చెప్పి ఇంట్లోనే కూర్చోవాలి. ఒక పండగకి 2 జతల బట్టలు కొంటారు, మళ్ళీ అదే పండగ వచ్చే వరకు అవే బట్టలు. కనీసం సెల్ ఫోన్ ఉందమ్మా? ఎవరైనా ఉన్నారా ఒక స్టూడెంట్ అయినా? అట్లీస్ట్ ఒక బైక్ అన్నా ఉందా? అంతెందుకమ్మా, అంతెందుకు ఏదైనా ఫంక్షన్కి పెద్ద హోటల్కి వెళ్ళి భోజనం చేయగలమా? కనీసం నెలకి ఒక్కసారైనా నా ఫ్రెండ్స్ టీ పిచ్చే స్తోమతైనా ఉందా? అడ్జస్ట్మెంట్ బ్రతుకుతున్నామా? ఆ బజార్లో తిరిగే కుక్కల కంటే హేళనగా బ్రతుకుతున్నాం. విన్నామంటే వీధిలో తిరిగే కుక్కల కంటే హీనంగా బతుకుతున్నామంట. నీకు గుర్తుందా? నిన్ను కంటానికి ఓ రోజు ముందు వచ్చి మామా మనం అనుకున్నట్టుగానే మగపిల్లడు పడతాడు, కానీ ఆయన మాత్రం బాగా చదివించాలి మామా, గాంధీ అంటే చేయించకూడదు మామా అని చెప్పి నా దగ్గర మాట తీసుకుని నా కొడుకులు కన్నా అన్నట్టుగానే ఉన్నంతలో బాగానే చదివించావు. నీకు గుర్తుందా? ఓ రోజు వీడు ఫీజు డబ్బులు కట్టలేదని చెప్పి కాలేజీ నుంచి ఇచ్చుకొచ్చాడు. ఆ ఏడా ఫీజు డబ్బులు కట్టడానికి మన దగ్గర ₹1 కూడా లేదు. గాలి అడిసి మరి తుప్పులు కూడా లేవు. కానీ వీడి ఫీజు డబ్బుల కోసం నెట్ట మధ్యాహ్నం ఎర్ర టెంటలో నది రోడ్డు మీద నేను పాడే పాటకి కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు డాన్స్ చేస్తా ఉంటే నా కళ్ళంట వచ్చింది కన్నీళ్ళు కాదే, రక్తపు సుక్కలు. ఇంతకు నా కొడుకు కోసమా ఆ ఎలమను తాపత్ర పడింది.
కానీ ఒక్క విషయం మర్చిపోగా ఏంటంటే నీకు బుద్ధి కారణం నేర్పడం. మీరు ఎన్నైనా చెప్పండి, ఉన్న దాంట్లో కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం నా వల్ల కాదు. అంటే జీవితంలో ఏది సాధించాలన్నా డబ్బు ముఖ్యం. ఆ డబ్బు నేను సంపాదించాలి. అయినా కొడుకు ఉద్యోగం వస్తే సంతోషపడే తల్లిదండ్రులను చూశాను కానీ ఇలా ఆలోచించే తల్లిదండ్రులు మిమ్మల్ని ఉద్యోగం వస్తే మాకు సంతోషమేనా? అని చెప్పి లక్షలు లక్షలు తమ్మంటే యానికి తమ్మంటావు? నీకు సింగపూర్ చప్పులు కొన్ని మంచాలు పడితే ఒక్క రూపాయి కూడా రాకపోతే మా అయ్య నాకు ఇచ్చిన ₹1,00,000 ఇంటి నమ్మి నేను తగ్గించుకున్నాను. కన్నాత్రితో పోగొట్టుకున్నాను కానీ కన్నాత్రి పోగొట్టుకోలేదు కదరా. సెంటిమెంట్ డైలాగ్ నాకు అక్కర్లేదు. నాకు ఉద్యోగం రావడానికి మీ ఇద్దరు ఏ విధమైన హెల్ప్ చేయలేదు. అందుకని నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. నాకు మర్యాద లేని ఇంట్లో నేను ఉండలేను. నా భవిష్యత్తు నాకు ముఖ్యం. బయటకు పోయి ఎంత బతుకుతావయ్యా? అది చదువుకున్నాడే ఎట్టైనా బతకగలడు కానీ మనం గారుడి ఆట చేసి బతికే ఎదవలమే. నేను పెద్ద ఉద్యోగంలో చేరి డబ్బు బాగా సంపాదించి మంచి ప్రయోజకుడిని తిరిగి వస్తా. ఎందుకంటే ఒక్క పూట భోజనం మానేసి నాకు చదువు చెప్పించారు కదా, ఆ బాధ్యత తీర్చడానికి వస్తా. రావునమ్మా, నాకు నువ్వు కావాలా, నీకు ఆడు కావాలా, కానీ ఆడికి ఎవరు అక్కర్లా. పానీవే పానే ఇండియాకు మనతో పాటు వచ్చిన టీమ్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. ఒక్క మనం తప్ప భయం దగ్గర పడుతుంది. ఇంకా మనం లోకల్ టీమ్స్ ని అరేంజ్ చేసుకోలేకపోయాం. అన్నట్టు నువ్వు సెలెక్ట్ చేసింది ఎవరిని? వాడు ఎవడైతే మనకేంటి, మనకి ఉపయోగపడతాడా లేదా వాడికి చెప్పి 20 days అయింది. అడ్వాన్స్ కూడా ఇచ్చాం. రమ్మని ఫోన్ చేయి. అదే 10 నిమిషాల క్రితం ఫోన్ చేస్తే ఇదిగా వస్తానన్నాడు. నమ్మకం అరే గురువా, కమాన్ కమాన్, బయటియే ఏమైంది పని? ఆత్మబుగుడు చెబితే ఏండో చెబితే ఇట్లాంటి పనులు ఎవరు ఉంటారు? అని కోట్ల మంది జనాభాలో నీకు ఒక 5 మంది దొరకాలా? మనకే దొరుకుతారు. సచ్చి చెడి ఒకటి పట్టుకొని ఒక హోటల్లో కూర్చోబెట్టి ఇలాంటి పనులు చేయడానికి నా కానీ తెలంగాణ వస్తుంటారు. నీకు చేసే ఉద్దేశం ఉందా అన్న అంతే. ఒక్కటి విషయం చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఉత్సా గ్లాసులో పట్టుకోవచ్చు. వచ్చే అయ్యి నన్ను తాగమన్నాడు. నేను తాగనన్నా.
మన ఇద్దరు ఇండియా వాళ్ళు అదిగా తెలుగు వాళ్ళు నా ఉచ్చ తాగడానికి నువ్వెంత ఫీల్ అవుతున్నావంటే పారాయణ దేశ పుత్రులు ఎందుకు తాగుతారని అరే అలాంటి వాడు మనకి ఎందుకు గురవయ్య అడిసి అన్నాక రకరకాల ఉద్యోగం లేని వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు అనాథలు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. హిందువులు ఉన్నా, ముస్లింలు ఉన్నా, క్రైస్తవులు ఉన్నా. మనకి మతం ఏదైనా పర్వాలా, మనకి ఉపయోగపడే వాడిని మనం వ్యక్తి పట్టుకోవాలా. ఏం పట్టుకోవడం ఏమో ఈ విషయం 10 మందికి తెలిస్తే చెప్పకూడదు తినాల్సి వచ్చింది. అయినా నాకు తెలియజేస్తాయండి మీ పని మీరే చేసుకోవచ్చుగా. అరే నా మీద పోలీస్ నిఘా ఎక్కువగా ఉంది. వీడి పేరు సరే మేవాడే హైదరాబాద్ మొన్న చార్మినార్లో బాంబులు పెట్టింది వీడి గ్యాంగే. వీడి మీద పోలీస్ నిఘా ఎక్కువగా ఉంది. అందుకని ఒక్కసారి ఆపరేషన్లో ఉపయోగించిన వాడిని రెండోసారి ఉపయోగించాం. తప్పనిసరి అయితే తప్ప. నేనే ఎదురు అనుకుంటే నాకంటే పెద్దలు చాలా మంది. ఏమంటే ఇవన్నీ నా వల్ల కాదు, నేను పోతానంటే. అరే చూప్, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు కాదు అనే మాటలు ఇక్కడ ఉండవు. కాదంటే నీ ప్రాణం తీయటం దీనితో సమానం. నీకు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం, మొత్తం 10 లక్షలు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు చెప్తున్నా 50 లక్షలు ఇస్తా. రేపటి కల్లా పని పూర్తి కావాలా. 50 లక్షలే ఎన్ని రోజులు మరొక పని ఎత్తి ఎంత డబ్బు వచ్చింది. ఏమండి తెల్లారేసరికి మీకు కరోనా ఇచ్చే బాధ్యత వస్తా. ఈ విషయం ఎక్కడైనా లీక్ చేస్తే సలీం వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు. ఇంకెంత దూరం నడవాలయ్యా? దగ్గరకు వచ్చాను. ఇదో ఈ గాంధీ మార్కెట్ గా అందుకు పక్కన కనపడుతున్న పెద్ద బిల్డింగ్ అదే గవర్నమెంట్ హాస్పిటల్. రా చిన్నగా నడు. నడవడం మా వాళ్ళకి ఆడలేదయ్యా. నా కాళ్ళు చేతులు కదలలేదయ్యా. ఏమైంది? నర్సం వస్తాడేమోనని నెలగా ఇంటికి రాడు. నువ్వు ఎదురు చూస్తే మాత్రం అవుతానంటే నీకు అన్ని కట్టాలే కదయ్యా. ఒకళ్ళ కట్టాలు కూడా పంచుకోకపోతే మొగ్గు పిల్లలు అట్టవుతారా? ఆయన మన దరిద్రం కాకపోతే ఆయన హాస్పిటల్ చూపించుకోవడానికి బాగుంటుంది. ఆడ బాంబుకి వెళ్ళి నాకు ఎట్ట కాడుతుంది. ఎట్టా జరగాలని రాసి పెట్టుంటే ఇంకా జరిగింది కదా. డాక్టర్ ఏం చెప్పాడు? నేను మునుపట్ల లేదు తిరుగుతానన్నాడా, నడుతానన్నాడా, అది మళ్ళీ కారు రావట ఆడతానని చెప్పాడా? ఈ ఆయనతో రోజు మద్దలు చెప్తే కళ్ళు చేతులు ఒకేసి చెప్పాడే.
చెప్పినా నిన్న మాట్లాడా కానీ కళ్ళు చెప్పలే డాన్స్ చేస్తాం తప్పకుండా డాన్స్ చేస్తాం డాన్స్ చేస్తాం నువ్వే ఆడాలా ఏం పడిసి పడిసే ఓ అయ్యా ఓ అయ్యా ఓ అమ్మా ఓ అమ్మా అందరూ చూశారు ఇదప్పటికి ఎవరున్నారు మగ పిల్లాడు మగ పిల్లాడు ఈ మగ పిల్లాడిని ఎవరుగా మారుతావు ఆడపిల్లగా సల్లని సల్లని రాజా ఓ సంగమావా నీ కథలన్నీ తెలిసాయి ఓ సంగమావా నా సంగమావా ఇదంతా సొంతంగా తోడుగా ఉండాల్సిన బిడ్డ దూరంగా పోయాడు ఆసరాగా ఉండాల్సిందేనేమో ఇట్ట ఇప్పుడు మన బతుకులు నేను ఇంకా బతికే ఉన్నాను ఏంటయ్యా నా పొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాకు అర్థం ఇదేరా 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 కష్టంలో సుఖంలో దుఃఖంలో సంతోషంలో అండగా నిలిచే బంధము ఇదేరా 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 భరత జాతి సంస్కృతికి అర్థము చెప్పిన బంధం ఇదేరా 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 ఇదేరా
అమ్మా అమ్మా వచ్చావురా బాకీ తీసుకోవడానికా అడే కదా మాటనే నువ్వు కనిపిస్తున్నా బట్టే తయారైంది సర్లే ఆ రోజు ఏదో ఉద్యోగం రాలేదన్న కోపాలను మాట్లాడాను నీ వయసులో మీరు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు మాత్రం కష్టపెట్టాను ఇప్పుడు నేను మారిపోయాను నాన్న పేకాట ముందస్తుల కంటే ఈ డబ్బెసలు చాలా పెద్దరా ఈ యశ్వం నాడు బాగుపడినట్టు చరిత్ర ఎప్పుడు లేదు వాడు మారని చెప్తున్నాడు కదా ఇంకా ఏంటి వర్క్ కాలేస్తున్నాడు అర్థమయ్యింది విడిచిపెట్టి ఇంకా ఆడికి బాగుగా లేదమ్మా ఇక మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అమ్మా నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందమ్మా ఏమైందమ్మా నీకు ఏం చెప్పమంట అయ్యాలా ఇక్కడ మామూలు వెళ్ళి కదా గాలి మాట్లాడతావా ఇప్పుడు ఆడు నువ్వు ఉన్నావురా అక్కడ మీరే చేస్తున్నారమ్మా అడుక్కుంటున్నావరా నాన్న లేకపోతే ఏందిరా దానికి ఉంటో బాగాలేదని ఆసుపత్రికి తీసుకుపోయా నువ్వు తప్పేనా అది కాదు నాన్న సిటీలో టర్నిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి కదా మన జాగ్రత్తగా మనం ఉండాలని అలాగే చోట బాంబులు పెడుతున్నామని చెప్తే జర్నెక్టం టీవీలో చూసుకొని చెప్పను పోకుండా ఉంటా ఏంటన్నా మాట్లాడేది లేకపోతే ఏందిరా ఎవరు సెలవులంటే సినిమాతో తనకి లేదు మార్కెట్కి పోవడానికి లేదు ఇది మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం మన దేశంలో మన జరగకుండా ఎక్కడికి కదా కానీ ఇది నేను వాదించలేదే కానీ దేవుడు దేవాల అమ్మకి ఏం కాలేదు అమ్మా అమ్మ నువ్వు ఏం భయపడమాకమ్మా నేను పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మంచి డాక్టర్ చూపించి నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తానమ్మా ఎన్నవా నా కొడుకున్నాడు ఇంకా హాస్పిటల్లో పెద్ద డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించాడంట చూసావంట అది నా కళ్ళంపేమంతే మరే తల్లిదండ్రుల కళ్ళంటే నీళ్లు తెప్పించిన బిడ్డలను చూశాం కానీ బిడ్డల కళ్ళంటే నీళ్లు తెప్పించిన తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా చూసామంటరా నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుని మా పాపం సముద్రంలో అలల్లో అంత బాధలో ఉండి కూడా అది ఏముందో తెలుసా అయ్యా వాడు మన నుంచి దూరంగా పోయినా పర్వాలేదు కానీ ఆ ప్రమాదంలో మాత్రం వాడికి ఏమీ కాకుండా ఉంటే చాలు ఆ దేవుడికి 100 కొబ్బరికాయలు కొట్టడం కొట్టుకుందిరా ఈ పిచ్చిది ఆ దేవుడి వల్ల నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాను ఇంకా నాకు ఏం ఎక్కడ సలీం ఎక్కడ నరసింహ సలీం ఎక్కడ నరసింహ కమాన్ నరసింహ కమాన్ మొన్న మనం కలిసి చేసిన ఆపరేషన్ దానికి కారణం సలీం 2 minutes ముందు రిమోట్ నొక్కటం వలన ప్రాణ నష్టం జరగలేదు ప్లాన్ మొత్తం సోని ఆగస్టు 15న జరిగే ప్లాన్ పక్కగా ఉండాలి దానికి మొత్తం ఆర్గనైజేషన్ నువ్వే చేయాలి ఏమంటావు అని హ్యాపీగా ఉన్నావు ఏనే ప్రాబ్లం మన గాంధీ మార్కెట్ బాంబు పేరులో మా అమ్మ కాళ్ళు చేతులు చచ్చిపడిపోయారు అందుకని ఈ ఆపరేషన్ నుంచి తప్పుకుంటాను అంటావు ఒక్కసారి దీంట్లోకి వచ్చిన తర్వాత తల్లి తండ్రి అనేవి ఇక్కడ ఉండవు డెసిషన్ నీ చేతిలో ఉండదు నేను చెప్పినట్టు వినాల్సింది వినకపోతే నువ్వే ఉండవు ఇది నా మాట కాదు మన చీఫ్ మాట ఆపరేషన్ పూర్తి అయితే రేపు ₹1,00,00,000 వస్తాయి ఆ డబ్బుతో మీ అమ్మ నాన్నను హ్యాపీగా చూసుకోవచ్చు
ఇంటికి వెళ్ళడం వాడిని మీ దగ్గర చేరిన తర్వాత బయట ఎక్కడైనా ఉండి యాక్టివిటీస్ జరిగితే పోలీసులకు అనుమానం వస్తుందేమో. మా ఇంట్లో ఉంటే ఎవ్వరికి ఏ అనుమానం రాదని మా అమ్మ నాన్న మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లుగా నటించి ఇంట్లో చేరాను. అక్కడ ప్లాన్ ఏంటో చెప్పండి. ఇది చాలా పవర్ఫుల్ బాంబ్. ఇది రేమో ఆగస్టు 15, ఇంకా 2 days. ఈ 2 days వెంటనే నీ దగ్గరే ఉంచి ఆగస్టు 15 మాడి సమయానికి ఫోన్ చేసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలి. ఓకే? అండ్ బీ కేర్ఫుల్. హలో సరే వచ్చేదని చెప్పారు కదా. ఓకే ఓకే హాఫ్ అన్ అవర్లో మన ప్లేస్ నేను మా అమ్మ నాకు చూసారంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్ చేయాలని నాకు ఏంటయ్యా ఫోన్ ఆపరేషన్ ఎప్పుడు సెట్ అయింది? అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది నాన్న, హాస్పిటల్ చూపిస్తే తగ్గిపోయిందని చెప్పాను. అందరూ ఎదుర్కోవచ్చు, లేకపోతే పేమెంట్ ప్రమాదం వచ్చింది. అలాగే అమ్మకి ట్యాబ్లెట్స్ తీసుకురావడం. ఏంది మళ్ళీ కరెంట్ కోసం వచ్చారా ఏంది? ఏం కరెంట్ ఏమన్నా ఆ రోజు నువ్వు నాకు ఇవ్వాల్సిన కరెంట్ ఎగ్గొట్టిపోయావు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తృప్తిగా కరెంటు చూసిన పాప అనేవాలేదా? అవును, ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. గారడి ఆట మానేసావా? ఆధార్ కొంత బాలేదయ్యా, అందుకని. అవును, కరెంట్ ఎంత వచ్చారు? ఏం లేదురా, మన ఆగస్టు 15 కదా, నాకు ఈ సెంటర్లో డ్యూటీ వేశారు. నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసింది, అందుకే ఒకసారి కలిసిపోదామని వచ్చాను. అయినా మేము డ్యూటీ చేయకుండా ఆగస్టు 15 జరుపుకునే రోజు మన దేశానికి ఎప్పుడు వచ్చిందో ఏమో. ఓహో, అందుకనేనా ఇందాక ఒక పిల్లడు వచ్చి అన్నింటిలో చెట్టించుకుంటూ పోయాడు. సరే కానీ ఇందాక ఇటు వెళ్ళినోడు నీ కొడుకేనా? అవునయ్యా, ఈ మధ్య పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది. ఏ ఉద్యోగం ఏ కంపెనీ ఏమన్నా చెప్పాడంటరా? ఆ కంపెనీ పేరు మాకు ఎక్కడ తెలిసేయండి, ఆయన ఎందుకు అడుగుతున్నారట? ఏం లేదురా, మొన్న మీ ఇద్దరు గాంధీ మార్కెట్లో బాంబులు పిలిచారు కదా. ఆ పేరు ఉంది. నా ఆడడానికి 2 కాళ్ళు సచ్చిపెట్టి వాళ్ళకి మన వాళ్ళు కూడా కొంతమంది సహాయం చేశారా. ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ మా ఆఫీసర్ దగ్గర నీ కొడుకు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. లేదయ్యా, ఒక అట్టంటే చాలా మంచిదయ్యా. నేను కూడా మా ఎస్ఐ గారికి అదే చెప్పారా. అది అనుమానం మాత్రమే, నిజం కాదు, భయపడతా. అయినా పొట్టుదూసు కోసం గ్యారెంటీ చేసుకొని బతికేవాడివి, పైగా మంచివాడివి అని ఈ విషయం చెప్పుకోదామని వచ్చాను. చూడు, నీ కొడుకుని చెడు స్నేహాలు చేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. వస్తా.
విలువైన ఇంపార్టెంట్ అయిన వస్తువులు పెట్టాను నాన్న. డబ్బులు పెట్టా? కాదు నాన్న. మరి బంగారం పెట్టా? కాదు నాన్న. బట్టలు ఏమైనా పెట్టావా? కాదు నాన్న. మరి ఇది పెట్టింది నువ్వేగా? అవునయ్యా, ఇదంటే పిస్తోల్ అనుకో. మరి ఇదేందయ్యా? అది చేసే మహమ్మారి. అవునరా? ఉద్యోగం చేసే కంపెనీలో అది అర్ధరాత్రి అద్భుతంగా వచ్చి బ్యాగు సర్దుకున్నప్పుడు కొద్దిగా అనుమానం వచ్చింది. ఇందాక ఫోన్లో ఆపరేషన్కి ఇంకా అనుమానం వచ్చింది. పోలీస్ బాబు ఇంటికి రాగానే అసలు విషయం చెప్పాడు. పోలీసులు మన ఇంటికి వచ్చారా? రాకుండా ఉండడానికి నువ్వు పనిచేసేది గాంధీ గారి పేరు ఆశ్రమంలో కాదుగా, పాకిస్తాన్ క్యాంపులోగా. పాకిస్తాన్ ఏంటన్నా? ఏం మాట్లాడతాను? ఎన్టీఆర్ చూసా, ఏఎన్ఆర్ చూసా, శోభన్ బాబుని చూసా, కిట్నాన్ని చూసా, ఆయన కొడుకు మహేష్ బాబుని చూసా. వీళ్ళందరూ యాక్టింగ్ చేయట్లేదు తప్ప బలాదూరు. అంటే నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నాను? నోరు ముయ్యరా. తప్పు చేసాడు ఎవరైనా సరే తను తప్పు చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఇచ్చినానా గాంధీ మార్కెట్ లో బాంబులు తెలిసి నీరా కొడుకే. నువ్వే కాదే ఈ దేశంలో ఉన్న ఏ ఆడవర్షం కూడా తన బిడ్డ బాంబులు పెట్టినట్టు అదే రాయుడు. తప్పు చేసినోడివి దాని కాళ్ళ మీద పడి సమాపం చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు డబ్బు మనిషివే. అందుకే నీకు తల్లి లేదు, తండ్రి లేదు, దేశం లేదు. డబ్బు కోసమే చేశాను. ఏంటది ఈ దేశం? ఏంటి ఈ దేశంలో పుట్టిన పాపానికి తినడానికి తిండి లేదు, ఉండడానికి లేదు, ఉద్యోగం చేయడానికి ఏమిచ్చింది దేశం? ఈ దేశం ఎవడికి ఏమి ఇయ్యదు, దానికే మనం ఇయ్యాలా. ఎందుకంటే ఈ గడ్డ మీద మనకి జన్మనిచ్చింది కాబట్టి. సరే, ఒక్క 5 మినిట్స్ వచ్చేస్తున్నా. ఒక్క 5 మినిట్స్ నాన్న. అవి నాకు చాలా అర్జెంట్. అవి ఇచ్చేసి నాన్న. ఈ ఆపరేషన్ పూర్తితే నాకు 1 కోటి రూపాయలు వస్తాయి నాన్న. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. మరి నీ వల్ల ప్రాణాలు కోల్పోయిన బిడ్డల సంగతే ఎవరైనా పోతే మనకేంటి నాన్న? మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది అని గాంధీ గారు అనుకుంటే, నెహ్రూ గారు అనుకుంటే ఏమైనా నీ దేశం. అరే వాళ్ళు స్వతంత్రం సంపాదించింది నీలాంటి వాళ్ళ కోసం కాదురా, మాలాంటి వాళ్ళ కోసం. ఇలాంటి వాళ్ళ కోసం తెలిస్తే పాపం చచ్చిపోయి బతికిపోయేవారు, లేకపోతే ఇప్పుడు బతుకుంటే గుండె పనులు చచ్చిపోయేవారు. ఇప్పుడు మీరు నాకు ఎన్ని చెప్పినా అవి నాకు వినిపించవు, కనిపించవు. ఇప్పుడు నాకు వినిపించేది, కనిపించేది డబ్బు, డబ్బు, డబ్బు. దానికోసం ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా. డబ్బు కోసం దేశాన్ని కూడా తాకట్టు పెట్టాలని కోరుకుంటున్నామంటే నిన్నకి అవునమ్మా. ఇప్పుడు నీ బిడ్డ ప్రాణం నీకు ముఖ్యమా, దేశంలో ఉన్న బిడ్డలందరి ప్రాణం నీకు ముఖ్యమా చెప్పు. దేశంలో ఉన్న బిడ్డలందరి ప్రాణం ముఖ్యమా చెప్పు. ఆడుకుంటే బాగా చూసుకోకపోతే వాడికి ఉద్యోగం లేదు, వాడు మనల్ని ఉంటాడు అని సర్దుకుపోయేదాన్ని. వాడి కానీ డబ్బు లేక దొంగతన సెత్త మనమే పోలీసులకు చెప్పి తర్వాత ఇడిపించుకునే బుద్ధి చెప్పింది. కానీ వాడు తల్లిని మోసం చేశాడయ్యా. దానికి కూడా నేను బాధపడ్డా. నేను కొడుకు మనందరినీ కన్నా భారతమ్మని మోసం చేశాడయ్యా. నా కొడుకు బతుకొండకూడదు, మరి చంపేయాలా? నిన్నకి ఇచ్చి పక్కన
చూడవే ఆ పిల్లల్ని చూడు ఎంత హాయిగా ఆనందంగా ఆడుకుంటారో చూడు. వీడు కనుక బతుకుంటే రేపు పొద్దున ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూడలేమే. అందుకే 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 మన కడుపుని ఎట్ట పుట్టాడయ్యా. కళ్ళ బిడ్డను చంపుకున్నావు ఏంటని చెప్పి వీళ్ళందరూ నన్ను అడగచ్చు. కానీ అన్ని చంపి ఈ దేశంలో ఉన్న కొద్ది మంది బిడ్డలను ప్రాణాలను రక్షించారన్న ఆత్మ సంతృప్తి నాకుంది. ప్రతి తల్లి తండ్రి ఆలోచించారా? మన శత్రువు పాకిస్తాన్ లో లేడు, ఇక్కడే మన ఇంట్లోనే వాళ్ళకి సహాయం చేస్తా ఇక్కడే ఉన్నాడు. అన్ని పచ్చికట్టాలా? లేకపోతే మన దేశం బుద్ధైపోతుంది. మన దేశాన్ని మనం రక్షించుకోవాలా? మన దేశాన్ని మనం రక్షించుకోవాలా? మన దేశాన్ని మనం రక్షించుకోవాలా? మన దేశాన్ని మనం రక్షించుకోవాలా? ఎకరాలు ఎకరాలు ఇది ఉషోదయ కళానికేతన్ కట్లపాడు గుంటూరు జిల్లా వారి సమర్పణ. నారాయణ